భావినగరి దారిలో వడివడిగా అడుగులు పడుతూ ఉన్నాయి. ఓఆర్ఆర్ నుంచి గ్రీన్ ఫీల్డ్ వరకు రహదారి నిర్మాణం చేపట్టేందుకు ఇప్పుడు హెచ్ఎండిఏ టెండర్లకు ఆహ్వానం పలికినటువంటి నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏంటనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రియల్ ఎస్టేట్ రంగంలో సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగినటువంటి ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ నంది రామేశ్వరరావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, ఓఆర్ఆర్ నుంచి గ్రీన్ ఫీల్డ్ వరకు రహదారి నిర్మాణాన్ని చేపట్టేందుకు టెండర్లకు ఆహ్వానం పలికింది హెచ్ఎండిఏ. అవును. ఈ నేపథ్యంలోనే అక్కడ రియల్ ఎస్టేట్ రంగం పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతం అంటే ఏం చెప్తారు? ఇది ఒక పాజిటివ్ సైన్ అండి. ఎందుకంటే దాదాపు 41.5 కిలోమీటర్ రేంజ్ కలుపుతున్నారు. రెండు రోడ్లు వస్తున్నాయి రహదారులు. సో అది మహేశ్వరం, కందుకూరు, ఇబ్రహీంపట్నం కలుపుకొని ఒక రోడ్డు వస్తుంది, వేరే రోడ్డు ఇటు పక్క నుండి వస్తుంది. సో అది దానికి మొత్తం బడ్జెట్ ఏంటంటే 1665 కోట్లు, 1665 క్రోర్స్ని ఫేజ్ 1లో డిసైడ్ చేసి రిలీజ్ చేయడానికి ఆల్రెడీ టెండర్స్ పిలిచారు. మేబీ మార్చ్లో దాన్ని టెక్నికల్ బిడ్ ఇవాల్యుయేట్ చేసి తర్వాత కమర్షియల్ రెండు ఉంటాయి టెండర్లు, టెక్నికల్ కమర్షియల్ చేసిన తర్వాత ఇప్పుడు వర్క్ స్టార్ట్ అయ్యే సూచనలు కనిపిస్తుంది. తర్వాత టెండర్ ఇచ్చిన తర్వాత L1, L2, L3 ఎవరి చూసుకొని వాళ్ళు టెండర్లు ఇచ్చి అడ్వాన్స్ రిలీజ్ చేస్తే వర్క్ స్టార్ట్ అవుతుంది. సో ఇది స్టార్ట్ అయితే ఎయిర్పోర్ట్ వరకు మనకి వెళ్ళిపోతుంది మెట్రో. మనకి మెయిన్ ఏంటంటే సస్టైనబుల్ సిటీ ఎందుకు చేస్తున్నారు, స్కిల్ యూనివర్సిటీ వస్తుంది, ఏఐ సిటీ వస్తుంది, స్పోర్ట్స్ సిటీ అంటే స్పోర్ట్స్ వస్తుంది, గోల్ఫ్ కోర్స్ వస్తుంది, ఇండస్ట్రీ కారిడార్ వస్తుంది. అంటే అది ఒక పెద్ద నగరంలో ఒక నగరం, సిటీ విత్ ఇన్ ద సిటీ. ఆ సిటీలో అన్ని సదుపాయాలు ఉంటాయి మీకు. అంటే గ్రీన్ ఫీల్డ్ అనేది అంటే ఈకో ఫ్రెండ్లీ, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఉండదు, 100% పొల్యూషన్ ఫ్రీ సిటీ, నెట్ జీరో అని అంటారు, నెట్ జీరో సిటీ అన్నారు అంతమంది. 100% పొల్యూషన్ ఫ్రీ సిటీ అంటే సిటీలో ఉన్న వాళ్ళకి కాలుష్య నుండి విముక్తి కలుగుతుంది కొంతవరకు, మొత్తం కాకపోయినా. ఆ రోడ్డు పెట్టడం ఇది ఎప్పుడు బట్టు పెండింగ్ ఉన్న రోడ్డు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఫార్మాసిటీకి ఉన్నప్పుడే చేశారు, బట్ అనివార్య కారణం వల్ల అది ముందుకు వెళ్ళలేదు. తర్వాత కొద్దిగా డిస్టర్బెన్స్ అయింది, ఫార్మా సిటీ రద్దు చేస్తాం, షిఫ్ట్ చేస్తాం అని. ఇప్పుడు కొలిక్కి వచ్చి ఒక క్లారిటీకి వచ్చారు. అక్కడ ఫార్మాసిటీ వచ్చినా పొల్యూటెడ్ ఇండస్ట్రీస్, ఫార్మా పొల్యూటెడ్ ఇండస్ట్రీ అని షిఫ్ట్ చేస్తున్నారు. అది ఫార్మా క్లస్టర్ అన్న ఫార్మా విలేజ్ అని సిటీకి 100-200 150 కిలోమీటర్లు అయితే వికారాబాద్, జడ్చర్ల అట్లా చూసుకుంటారు. సదాశివపేట దాటాక అంటే ఎక్కడైతే అంటే పబ్లిక్ తక్కువ ఉంటారో దూరంగా ఉన్న సిటీలో ఎక్కువ ఉంటారు. పొల్యూషన్, పాపులేషన్ ఎక్కువ ఉంటుంది, పొల్యూషన్ కూడా ఎక్కువ. ఆ పొల్యూషన్ తగ్గించడానికి బయట పంపిస్తున్నారు. సో ఈ రోడ్ రావడం వల్ల ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ ఈజీ అవుతుంది, కమ్యూనికేషన్ అంటే కమ్యూటింగ్ అక్కడ ఇక్కడ వెళ్ళాలి. ఇప్పుడు చాలా టైం పడుతుంది. ఒకసారి ఇది రెడీ అయ్యి కనెక్ట్ అయిపోయి రోడ్ పడింది అనుకోండి ఓఆర్ఆర్ నుండి, థింగ్స్ విల్ బి డిఫరెంట్. ఎందుకంటే మనకి ఓఆర్ఆర్ ఇటుపక్క వచ్చినప్పుడు చూసుకుంటే ఎగ్జిట్ నెంబర్ 1, 2, 3, 4 ఉన్నాయి కదా, వచ్చిన తర్వాత చాలా మెరుగైంది, ట్రాఫిక్ టైం చాలా తగ్గింది. RRR రెడీ అయిన తర్వాత ఇప్పుడు ఈ రోడ్డు కూడా అందులో ఒక పార్ట్ ఎక్స్టెన్షన్. అక్కడ మెట్రో అంటున్నారు, అండర్ గ్రౌండ్ ట్రైన్ వెళ్తుంది అంటున్నారు, మెట్రో కూడా అంటారు. ఎయిర్పోర్ట్ 1.6 కిలోమీటర్స్ అవుతుంది అండర్ గ్రౌండ్. ఇవన్నీ కూడా ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద వస్తాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయ్యి ట్రావెలింగ్ స్టార్ట్ అయితే మిగతా అన్ని ఆటోమేటిక్ స్టార్ట్ అవుతుంది. ఒకప్పుడు షాద్ నగర్ అని ఒక ప్లేస్ ఉంది, షాద్ నగర్, షాబాద్. అక్కడ ఆ షాబాద్ అంటే ఎవరికి తెలియదు. దాని తర్వాత ఏం చేశారు, ఇండస్ట్రీ జోన్ పెట్టారు. చందనవల్లి, సీతారాంపూర్ ఒక 3000 ఎకరాల పైన ఇండస్ట్రీస్ వచ్చినాయి. ఆల్రెడీ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ సైన్ చేసినాయి. అదానీ, అంబానీ, మైక్రోసాఫ్ట్, అమెజాన్ అందరూ కూడా 40, 50, 60 ఎకరాలు తీసుకుంటున్నారు. అది తీసుకున్నారు, 50 ఎకరాలు తీసుకుంటే ఒక 5,000, 10,000 ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఆ ఇండస్ట్రీ జోన్లో లక్షల ఎంప్లాయ్మెంట్. ఇప్పుడు షాద్ నగర్ చూసుకుంటే కనుక మీరు పోలేపల్లి సెజ్ ఉంది మీకు, షాద్ నగర్ తర్వాత బూర్గులో వస్తుంది, రాజాపూర్, బాలానగర్, దాని తర్వాత సెజ్ వస్తుంది పోలేపల్లి. అది పెద్ద ఇండస్ట్రీ ఆల్రెడీ రన్ అవుతుంది. అది కాకుండా మేకాగూడ, కొత్తూరు, నందిగామ, బాలానగర్ కూడా ఇండస్ట్రీ ఏరియాస్. అమెజాన్, మైక్రోసాఫ్ట్, MSN ఫార్మా, అన్ని రకాల ఎలక్ట్రానిక్, అన్ని రకాల కంపెనీలు ఉన్నాయి. సో కంపెనీలు వచ్చాయంటే ఇండస్ట్రీ వచ్చిందంటే ఎంప్లాయ్మెంట్ వచ్చిందంటే డబ్బులు, బయింగ్ కెపాసిటీ పెరుగుతుంది, GDP పెరుగుతుంది. మనకు రియల్ ఎస్టేట్ కొనాలంటే ఏం ఉండాలి, మనకి బయింగ్ కెపాసిటీ ఉండాలి. అది అందుకని ఆ రోడ్డు చాలా ప్రత్యేకత అయిపోయింది. షాద్ నగర్ బెంగళూరు హైవే అనేది చాలా ప్రాముఖ్యత. అదేవిధంగా ముంబై హైవే, ఇప్పుడు IIT వచ్చిన తర్వాత ల్యాండ్ మార్క్ అయిపోయింది. IIT, కంది, ఇంకా ముందుకు వెళ్ళిపోతే రుద్రారం, IIT, కంది, సంగారెడ్డి, రుద్రారం, పెద్దాపూర్, సదాశివపేట ఆ లెవెల్లో. ఆ రోడ్డు కూడా ఇప్పుడు బాగా ఇన్వెస్ట్మెంట్కి ఎక్కువ మొగ్గు చూపింది జనాలు, బెంగళూరు హైవే, ముంబై హైవే. తర్వాత మిగతా ఇప్పుడు 4th సిటీ కానీ స్టార్ట్ అయితే శ్రీశైలం హైవే స్టార్ట్ అవుతుంది. కొద్దిగా టైం పడుతుంది.
గవర్నమెంట్ చెప్పినంత ఈజీ కాదు, వాళ్ళకు ఉన్న ఛాలెంజెస్ వాళ్ళకు ఉంటాయి. ఎందుకంటే 7 లక్షల కోట్లు అప్పులు ఉన్నాయి మనకు ఆల్రెడీ. తెలంగాణ, ఆంధ్రాకి 10 లక్షల కోట్లు అయితే ఇక్కడ 7 లక్షల కోట్లు ఉంది. దీంతోపాటు గవర్నమెంట్ నడపాలి, వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలు నడపాలి. వీరు ఇచ్చిన గ్యారంటీలు, అంతమంది ఇచ్చిన గ్యారంటీలు కొన్ని రెండు. ఇప్పుడు అక్కడైతే జగన్ గారు ఇచ్చింది 80,000 కోట్లు, చంద్రబాబు గారు ఇచ్చింది 1,20,000. అంటే నెలకి, సంవత్సరానికి 2 లక్షల కోట్లు కావాలి స్కీమ్స్కి. ఇక్కడ కూడా అలాగే అదే పరిస్థితి ఉంది. సో డబ్బులు ఇప్పుడు రెవెన్యూ ఇండస్ట్రీ చాలా వస్తాయి, ఇంకా రావాలి. మెటీరియల్ డిస్కషన్ అనుకూలంగా ఉన్నారు కానీ రియల్గా రావట్లేదు. అవి వచ్చిందంటే మాత్రం డిఫరెంట్, డబ్బులు ఉంటే చేయడం చాలా ఈజీ. ఇద్దరికి నాలెడ్జ్ ఉంది, ఐడియా ఉంది. ఇద్దరు, చిన్న తమ్ముడు పెద్ద ఇద్దరు ఒకటే దగ్గర నుండి వచ్చారు, ఇప్పుడు సపరేట్గా చేస్తున్నారు. ఇప్పుడు ఇద్దరు కూడా కాంపిటీషన్గా చేయాలనుకుంటారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి హైదరాబాద్ యునైటెడ్ ఏపీ డెవలప్ చేసిన ఘనత ఉంది ఆయన గత 3 టైమ్స్ కూడా, ఇది 4th టైం. అయితే ఇప్పుడు ఇక్కడ చేసినా అక్కడ చేయడానికి ఆయన కొద్దిగా ఇబ్బంది ఉంది. ఎందుకంటే ఇక్కడ ఫండ్స్ ఉన్నాయి, ఇప్పుడు ఆయన చేసిన అక్కడ ఫండ్స్ లేవు. సో ఫస్ట్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది బిల్డ్ చేయాలి మనం. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటంటే రోడ్స్ కానీ, ఎయిర్ కానీ, మెట్రో కానీ, ఇండస్ట్రీ కారిడార్ కానీ, SEZ కానీ, ఇవన్నీ కూడా డెవలప్ చేస్తేనే అవుతుంది. లేకపోతే మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయితే రియల్ ఎస్టేట్ పెరగదు. కేసీఆర్ ఉన్నప్పుడు సిటీలో వెస్ట్ జోన్ బాగా ఫోకస్ చేశారు, బాగా పెరిగింది. 10 రూపాయలు 100 రూపాయలు అయిపోయింది. అందుకని సిటీలో ఓట్లన్నీ కేసీఆర్ గారికి వచ్చాయి, సిటీ బయట ఓట్లన్నీ కాంగ్రెస్కి వచ్చాయి. అంటే అవతల సిటీ బయట డెవలప్మెంట్ కాలేదనేది క్లియర్ ఇండికేషన్. సిటీలో ఉన్న వాళ్ళు దే ఆర్ వెరీ హ్యాపీ విత్ కేసీఆర్, బికాస్ రియల్ ఎస్టేట్ పెడితే అన్నీ పెడతాయి. రియల్ ఎస్టేట్ ద్వారా కొన్ని వేల కోట్లు డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా కొన్ని వేల మంది, ఇంకా చెప్పండి లక్షల మంది బతుకుతున్నారు రియల్ ఎస్టేట్ ద్వారా. పోతే డైరెక్ట్ ఇప్పుడు రా మెటీరియల్ అందరూ ఉంటారు, కాంట్రాక్టర్స్, ప్లంబర్స్, ఫిట్టర్స్, ఎలక్ట్రీషియన్స్, చిన్న స్కిల్ జాబ్స్, స్కిల్డ్ రెండు ఉంటాయి. ఎంత కొన్ని వేల లక్షల మంది బతుకుతున్నారు. సో అందుకనే ఇప్పుడు 1,00,000 కోట్లు అంటే జోక్ కాదు కదా, అంత పొటెన్షియల్ ఉంది రియల్ ఎస్టేట్. ఇంకా రానున్న రోజుల్లో ఒకసారి RRR అయిపోయిందంటే ఇట్లే మేజర్, అంటే పెద్ద సబ్జెక్ట్. ఏ సిటీకి లేని ఫెసిలిటీస్ మనకు ఉన్నాయి. ఎందుకంటే మన సిటీ 4 పక్కల పెరుగుతుంది. చెన్నై పెరగలేదు, బాంబే పెరగదు, వైజాగ్ పెరగదు, వాళ్ళకి అడ్డున్నాయి కొన్ని. అటు సీ బీచ్ కానీ, ఇటు తుఫాన్లు కానీ చాలా ఉన్నాయి. మన హైదరాబాద్ ఏంటంటే అన్నిటి ఫ్రీ, అంటే ఏరియా పెరుగుతుంది, డెవలప్మెంట్ పెరుగుతుంది. సిటీకి 50 కిలోమీటర్ అంటే సిటీ అనుకుంటారు, ఇంతకుముందు 50 కిలోమీటర్లు అనేవారు. ఇప్పుడు 50 కిలోమీటర్ ఎంతసేపు, ½ అవర్లో వెళ్ళిపోతున్నారు. ORR వచ్చాక, RRR వచ్చాక ఇంకా తగ్గిపోతుంది. సో ఓవరాల్ చూసుకుంటే రియల్ ఎస్టేట్ పెరగాలి అంటే గవర్నమెంట్ పాలసీస్ ఒకటి, గవర్నమెంట్ క్రియేట్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటి, ఈ రెండు ఉంటే అప్పుడు ఇండస్ట్రీ, ఈ 3 కనుకుంటే డబుల్ రెవెన్యూ స్టార్ట్ అయిపోతుంది. రెవెన్యూ స్టార్ట్ అయిందంటే గ్రోత్ స్టార్ట్ అవుతుంది. గ్రోత్ అంటే ప్రతి ఒక్కడు కూడా సొంత ఇంటికల్ ఉండదు, నిరాశ కాకూడదు కదా ప్రతి ఒక్కడు. అందుకని నేను చాలా వీడియోస్లో చెప్పాను, నేను పాసిబిలిటీ ఉంటే 50 గజాలైనా 100 గజాలు ల్యాండ్ కొనుక్కోండి. ఈ టీవీలు, కార్లు అవన్నీ ఓకే కానీ బట్ ఉండడానికి ఇప్పుడు, ఎందుకంటే మీరు రెండింట్లో ఉద్యోగం లేదు, జాబ్ లేకపోతే, బిజినెస్ నడపోతే డబ్బులు రావు కదా. రెంట్లో ఉండిస్తాడు, రెంట్ అయిపోతే బయటికి తగిలేస్తాడు. కానీ ఇల్లు ఉందనుకో మంచినీళ్ళు తాగైనా బతకవచ్చు. సో జనరల్ నేను అందరికీ రిక్వెస్ట్ చేసేది నా వీడియోస్లో, ఈ భూమి మీద పుట్టిన తర్వాత మనకంటూ ఒక జాగా, ఒక ఇల్లు, అట్లీస్ట్ జాగా కొనుక్కుంటే ఇల్లు తర్వాత పిల్లలైనా కడతారు. 100 గజాలు జాగా, ఎక్కువ ఎకరాలు కొనుక్కోండి, 100, 150, 200 గజాలు జాగా కొనుక్కొని దూరమైనా. ఇప్పుడు కుక్కడపల్లి ఇప్పుడు కొనుక్కోగలం మనం 2.5 లక్షల గజం. మీరు కొనలేదు, నేను కొనలేను. ఒకప్పుడు 5,000, 10,000 ఎవరు కొనేవారు కాదు. ఎప్పుడు 25 years అది జంగుల్, అది JNT తప్ప ఇక్కడ ఏముందండి. ఇప్పుడు JNT కనుమరుగైపోయింది, బిల్డింగ్స్ ఎక్కువ, ఏ మాల్స్, అన్ని మాల్స్ అక్కడే ఉన్నాయి. సో కుక్కడపల్లిలో కొనుక్కోలేదు, ఎంతో మంది రిగ్రెట్ అవుతారు. అదేవిధంగా దిల్సుఖ్ నగర్ కానీ, కుషాయిగూడ కానీ, గచ్చిబౌలి కానీ, ఇవన్నీ ఒకప్పుడు అడవిలే, ఇప్పుడు సిటీలో టాప్ ఆఫ్ ది టాప్ సిటీ. మల్టీనేషనల్ కంపెనీ బ్రాండ్స్ అన్నీ ఉంటాయి ప్రతి రోడ్డుకి. సో ఓవరాల్ నేను ఏం చెప్తానంటే, ఈ ఏదైతే రోడ్లు ఇప్పుడు పెడుతున్నారో 41.5 కిలోమీటర్స్, ఇది చాలా పాజిటివ్ పాయింట్. రియల్ ఎస్టేట్ హ్యాపీ అవడానికి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుండడానికి ఇంపార్టెంట్ రీజన్ అది. రోడ్డు కానీ నిజంగా అనుకున్న టైంలో అయిపోతామని ఇట్స్ ఎ పాజిటివ్ పాయింట్ ఫర్ ఆల్ ది ఇన్వెస్టర్స్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.